గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో టీడీపీని పోటీ చేయాలని బీజేపీ కోరుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో ప్రస్తుతం తిరుగులేని ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ బలహీనపడటంతో నామా నాగేశ్వరరావు నిలబడినా కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక బీజేపీకి అభ్యర్థి కాదు కదా, క్యాడర్ కూడా లేదు. అందుకే బీజేపీ పొత్తుల్లో భాగంగా టీడీపీని పోటీ చేయాలని కోరుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ పోటీ చేస్తే కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వొచ్చని సర్వేలు తేల్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తే మరింత మెరుగైన ఫలితం వస్తుందని అనుకుంటున్నారు. ఖమ్మంలో టీడీపీకి టికెట్ ఇస్తే గ్రేటర్ హైదరాబాద్లో ఆ ప్రభావం కనిపిస్తుందని, ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉందని బీజేపీ హైకమాండ్ లెక్కలు వేస్తోంది. బీజేపీ ఇప్పటివరకు 15 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా వరంగల్, ఖమ్మం మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. 2 రోజుల క్రితం బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ కు వరంగల్ టికెట్ ఇవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతుండగా మిగిలిన ఖమ్మం సీటు విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇటీవల జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకున్నారు, కానీ ఆయనకు టికెట్ ఖరారు చేయలేదు. ఇప్పుడు ఆయనకు టికెట్ ఖరారు చేస్తే తెలంగాణలో టీడీపీ పోటీ చేసే ఛాన్స్ ఉండదు. కానీ టీడీపీకి కేటాయిస్తే మాత్రం రాజకీయాలు మారిపోయే అవకాశం ఉంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.